హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇది ఫస్ట్ ఛానల్ అండి. సెకండ్ ఛానల్ కూడా ఉంది మనది. సో ఇది మన సెకండ్ ఛానల్ అండి. ఈ సెకండ్ ఛానల్ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ దీంట్లో మనకి 8 డ్రాప్స్ అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అయితే చెప్పుంటానండి. అండ్ ఈ ఛానల్ని కూడా మీరు ఫాలో అయితే అవుతుండండి. అండ్ మీకు ముందుగా డిస్క్లైమర్ అయితే చెప్పేస్తాను చూడండి. మన ఛానల్లో వచ్చే ఏ వీడియో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ పర్పస్ అయితే కాదు, కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అది మీరు గమనించాలి. అండ్ ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. హలో గైస్, ఈరోజు టాపిక్ ఏంటంటే టిక్ కాయిన్ నెట్వర్క్లో మనం మైనింగ్ అయితే చేస్తున్నాం అనమాట. సో వీళ్ళది టిక్ చైన్ నెట్వర్క్ అని అయితే వచ్చింది కొత్తగా అయితే ఒక యాప్. సో అది ఏ విధంగా ఉండబోతుందని అయితే చూద్దాము. అండ్ ఎక్స్లో అయితే టిక్ కాయిన్ నెట్వర్క్ ఫాలో అవుతుంటారు కదా, సో వాళ్ళ అప్డేట్స్ అయితే మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడైతే వీళ్ళు చూడండి, సో ఓకే సేమ్ మెయిల్ అయితే యూజ్ చేయమంటున్నారు అనమాట రెండింటికైతే. సో టిక్ కాయిన్ నెట్వర్క్లో మీరు ఏదైతే మెయిల్ యూజ్ చేసి మైనింగ్ చేస్తున్నారో టిక్ చైన్లో కూడా అదే మెయిల్ అయితే ఇవ్వాలన్నట్టు. సో అంటే ఈ టిక్ చైన్లో లింక్ అయితే అవుతుంది అనమాట టిక్ కాయిన్ నెట్వర్క్కి అండ్ టిక్ చైన్ నెట్వర్క్ అయితే. సో ఇప్పుడు మనకి ఈ టిక్ చైన్ నెట్వర్క్లో కూడా మనకి మైనింగ్ అయితే ఉందండి. టీసీసీ కాయిన్ అనేది ఎవ్రీ 8 అవర్స్కి మైనింగ్ అయితే ఉందన్నమాట. అది ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే చూద్దాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఎవ్రీ ఒక అప్డేట్ కూడా ఫాస్ట్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి. అంటే మనం చాలా ప్రాజెక్ట్స్ మీద అయితే వర్క్ చేస్తున్నాం కాబట్టి సో ఒకేసారి 2-3 ప్రాజెక్ట్స్ గురించి అప్డేట్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. సో అందుకని మీరు టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ మీరు జాయిన్ అవ్వడం వల్ల మీకు అంతకుముందు నేను పెట్టిన పోస్ట్స్, అంతకుముందు నేను చెప్పిన అన్ని కంటెంట్ అంతా ఉంటుందన్నమాట టెలిగ్రామ్ ఛానల్లో అయితే. సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు అంతకుముందు పాస్ట్ హిస్టరీ అయితే ఉండదన్నమాట. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి కంపల్సరీగా అయితే. వాట్సాప్ గ్రూప్లో అయినా జాయిన్ అవ్వండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై అనేది ఇస్తాను అన్నట్టు. సో టిక్ చైన్ నెట్వర్క్ అనేది నిన్న అయితే వచ్చిందనమాట March 26 అప్పుడు. March 26 అంటే నిన్న మధ్యాహ్నం 3:53కి అయితే వచ్చిందనమాట. సో అప్పుడు రాగానే అయితే నేను ఈ విధంగా అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ రిఫరల్ కోడ్ అయితే ఇది యూజ్ చేయమని అయితే చెప్పాను అనమాట. సో చాలామంది అయితే జాయిన్ అయ్యారు. సో మంచి విషయం అండి. సో ప్లేస్టోర్లో ముందుగా మీరు ఈ లింక్ అనేది ఉంటుంది కదా, సో ఈ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ లింకు, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ప్లేస్టోర్లోకి అయితే రీడైరెక్ట్ అవుతారనమాట. సో ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత మీకు టిక్ చైన్ నెట్వర్క్ అని అయితే ఉంటుంది, ఇన్స్టాల్ అయితే చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రీ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు క్లిక్ చేసిన తర్వాత యూజర్ నేమ్ అయితే ఉంటుంది. సో యూజర్ నేమ్ మీరు జనరల్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు అనమాట. సో నా పేరు సాయినాథ్ కాబట్టి నేను సాయినాథ్ అని అయితే ఇచ్చేసాను. ఈమెయిల్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఈమెయిల్లో మీరు నేను ఫస్ట్లోనే చెప్పాను టిక్ చైన్ నెట్వర్క్లో ఏదైతే ఈమెయిల్ ఇవ్వాలో సో టిక్ కాయిన్ నెట్వర్క్లో ఇచ్చిందే ఇవ్వాలన్నమాట. సో టిక్ కాయిన్ నెట్వర్క్లో మీరు నేను చెప్పాను అనమాట టిక్ కాయిన్ నెట్వర్క్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు సో మెయిల్ ఐడి పాస్వర్డ్ నీట్గా డైరీలో అయితే నోట్ పెట్టుకోమని. సో ఆ మెయిల్ ఆ పాస్వర్డ్ అయితే ఇవ్వాలన్నట్టు. సో డైరీలో అయితే నేను నోట్ చేసుకోమని చెప్పాను టిక్ కాయిన్ జీమెయిల్. సో ఆ జీమెయిల్ అయితే ఇవ్వండి అనమాట ఇక్కడ. సో కొత్త పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ పాస్వర్డ్ అనేది వేరుగా చేసుకోవచ్చు అండి, దీనికి వేరు దానికి వేరు అయితే చేసుకోవచ్చు అనమాట. మెయిల్ మటుకు సేమ్ అనేది ఇవ్వాలన్నట్టు. సో రిఫరల్ కోడ్ అయితే ఇచ్చేసేయండి NN6L8D5O. సో ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు సపరేట్గా అయితే ఇచ్చుంటాను, కాపీ పేస్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ రిఫరల్ కోడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడైతే మీకు క్రియేట్ అకౌంట్ అని అయితే ఉంటుంది అనమాట. సో క్రియేట్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఈ విధంగా అయితే ఇవ్వండి అనమాట. సో మెయిల్ ఐడి నేను నా పేరు సాయినాథ్ అని ఇచ్చాను, పాస్వర్డ్ అయితే ఇచ్చేసి రిఫరల్ కోడ్ సబ్మిట్ అయిందా లేదా చూసుకొని క్రియేట్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ దాని తర్వాత మీకు వెరిఫై ఈమెయిల్ అనమాట. సో మీకు మెయిల్ అనేది వస్తుంది అనమాట, ఒక 6 డిజిట్స్ కోడ్ అయితే వస్తుంది అనమాట. ఆ 6 డిజిట్స్ నెంబర్స్ని సో ఇక్కడైతే ఇచ్చేసి వెరిఫై మీద అయితే చేసుకోండి.
అండ్ ఆ తర్వాత మీకు ఇక్కడైతే చూడండి స్టార్ట్ మైనింగ్ అయితే వస్తుందన్నమాట. సో స్టార్ట్ మైనింగ్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ హ్యామర్ సింబల్ అయితే ఉంది కదా, హ్యామర్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. హ్యామర్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మైనింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు. సో ఎవ్రీ 8 అవర్స్కి అయితే ఇది మైనింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయితే ఉంటుందన్నమాట. సో రిఫరల్ కోడ్ అనేది ఉంటుంది. ఈ విధంగా కాపీ అయితే చేయండి. సో ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ సింబల్ అని అయితే ఉంటుందన్నమాట. సో కాపీ సింబల్ మీద అయితే క్లిక్ చేసుకొని కాపీ పేస్ట్ అయితే చేయండి రిఫరల్ కోడ్ అయితే. అండ్ ఈ విధంగా అప్డేట్స్ అయితే ఇస్తుంటానండి. మీరు పర్ఫెక్ట్గా అయితే టెలిగ్రామ్ ఛానల్ని అయితే ఫాలో అవ్వాలి అండ్ వాట్సాప్ గ్రూప్ని కూడా ఫాలో అవ్వాలన్నమాట. సో చూడండి నీట్గా అయితే నేను గైడెన్స్ అయితే ఇచ్చాను, వచ్చినప్పుడే ఇచ్చేసాను అనమాట గైడెన్స్ అయితే. సో మీరు యాక్టివ్గా అయితే ఉండాలన్నమాట టెలిగ్రామ్ ఛానల్లో అయితే పదే చెప్తున్నాను. అండ్ టిక్ చైన్ నెట్వర్క్లో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే లాగిన్ అయితే అవుతుందన్నమాట. సో మీకు 4 డిజిట్స్ పిన్ అండ్ పాస్వర్డ్ అండ్ జీమెయిల్ అన్నీ కూడా డైరీలో అయితే నోట్ చేసి పెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అండి. సో ఖచ్చితంగా నోట్ చేసి పెట్టుకోండి, ఓకేనా. సో ఇక్కడైతే రిఫరల్ అని ఉంటుందన్నమాట. సో రిఫరల్ మీద అయితే క్లిక్ చేయండి. రిఫరల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ రిఫర్ లింక్ అని అయితే ఉంటుంది. సో ఆ రిఫర్ లింక్ అయితే షేర్ చేసేయండి. సో ఇది కాపీ చేస్తే మీరు కాపీ అయితే చేసుకోవచ్చు అనమాట మీ రిఫరల్ కోడ్ని అయితే. సో కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ అయితే చేయండి. అండ్ ఇక్కడ స్టార్ట్ మైనింగ్ అని అయితే ఉంటుందన్నమాట. సో మైనింగ్ అయితే 8 అవర్స్ ఆగిపోయిందనమాట. నేను ఇది హ్యామర్ సింబల్ అయితే క్లిక్ చేస్తున్నా. ఇక్కడ హ్యామర్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మైనింగ్ సింబల్ మీద ఇక్కడ టైమింగ్ అయితే ఉంది చూడండి. ఎవ్రీ 8 అవర్స్కి మనకి మైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నట్టు. అండ్ 0.9 TCC per hour అయితే వస్తున్నాయన్నమాట. సో 0.9 TCC per hour అంటే 8 అవర్స్కి 7.2 అయితే వస్తుంది అనమాట. కనీసం మీరు డైలీ 2 to 4 టైమ్స్ అయితే మీరు క్లిక్ చేయాలన్నమాట 24 అవర్స్లో. సో అంటే మీరు ఏం చేస్తారంటే ఇంటర్లింక్ నెట్వర్క్ ఉంది కదా, ఇంటర్లింక్ నెట్వర్క్ పక్కనే ఈ యాప్ అయితే పెట్టుకోండి. అండ్ ఇంటర్లింక్ నెట్వర్క్ వచ్చినప్పుడు మీరు ఇది చేసుకోండి. సో అంటే ఇప్పుడు 9:30 అప్పుడు పెట్టుకున్నారనుకోండి. సో మీరు 4 అవర్స్ తర్వాత మళ్ళీ 1:30కి ఇంటర్లింక్ మైనింగ్ అనేది వస్తుందన్నమాట. సో మళ్ళీ కూడా 5:30కి వస్తుంది. అప్పుడు 8 అవర్స్ అనేది అయిపోతుంది అన్నట్టు. సో అప్పుడు మీకు సేమ్ ప్యారలల్గా అయితే రన్ అవుతాయి అన్నమాట. మీరు మర్చిపోకుండా అయితే ఉంటారు, మైనింగ్ అనేది మిస్ కాకుండా అయితే ఉంటుందన్నట్టు. సో అండ్ మీరు కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి వీళ్ళ టోటల్ సప్లై వచ్చేసి 10 crores అనమాట. సో 10 crores అన్న 100 million అన్న ఒకటే అన్నట్టు. సో అది సప్లై అనమాట. రిమైనింగ్ సప్లై అయితే ఇంత అయితే మైన్ చేయాల్సి ఉందన్నమాట. సో కరెంట్ రేట్ అయితే 0.9 TCC per hour అయితే చెప్పారు. అండ్ టోటల్గా ఇప్పుడు టిక్ చైన్ని డౌన్లోడ్ చేసుకొని TCC కాయిన్ అనేది మైన్ చేసే వాళ్ళ టోటల్ అనమాట. ఇది మైనర్స్ 9144 అనమాట. సో నెక్స్ట్ హావింగ్ అయితే జరగబోతుందంట. నెక్స్ట్ హావింగ్ వచ్చేసి మనకి 50 million అంటే 5 crores అనమాట. 5 crores ఎప్పుడైతే మైనింగ్ అయితే అయిపోతుందో హావింగ్ అయితే జరగబోతుంది అనమాట. అండ్ హావింగ్ కూడా ఎంత పర్సంటేజ్లో జరగబోతుంది అనేది అయితే ఇస్తారనమాట. ఎన్నిసార్లు హావింగ్ అనేది అయిపోయిందో కూడా ఇస్తారన్నట్టు. అండ్ ఇక్కడ వెదర్ అయితే సెటప్ చేసుకోవచ్చంట. అండ్ టాప్ 3 టోకన్స్ అయితే చూపిస్తున్నారు. అండ్ మీరు కూడా ఒక మీమ్ కాయిన్ అయితే క్రియేట్ చేయొచ్చు అన్నట్టు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకోవచ్చు. జస్ట్ ఫర్ ఫన్ పర్పస్ మాత్రమే అనమాట. సో వాళ్ళు కూడా అది మైన్ చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ మైనింగ్ అయితే ఈ విధంగా అయితే ఉంది. సో దీంట్లో మనకి టిక్ చైన్ న్యూస్ కూడా ఇస్తున్నారనమాట. అండ్ పాపులర్ గేమ్స్ కూడా ఉన్నాయి. అండ్ గ్లోబల్ న్యూస్ కూడా ఇస్తున్నారన్నట్టు. సో ఇక్కడైతే మనకి వ్యాలెట్ అయితే ఉంది కదా. సో వ్యాలెట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇది టిక్ కాయిన్ వల్ల వ్యాలెట్ అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మీమ్ కాయిన్స్ అనమాట. ఎవరైనా కూడా సో ఇవన్నీ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు క్రియేట్ చేసిన మీమ్ టోకన్స్ అనమాట. సో ఇవి కావాలంటే మీరు మైన్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అనమాట. కంప్లీట్లీ ఇది కేవలం ఫన్ పర్పస్ మాత్రమే ఈ మీమ్ కాయిన్స్ అనేది. ఎవరైనా కూడా మీ డౌన్లైన్లో ఎవరైనా కానీ మీమ్ టోకన్ అయితే క్రియేట్ చేస్తే మీరు కూడా అది మైన్ చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ ఇది హ్యాంబల్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టిక్ కాయిన్ అని అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఇక్కడ టిక్ కాయిన్ నెట్వర్క్ సో మీ దగ్గర ఎన్ని అయితే మైనింగ్ టోకన్స్ ఉన్నాయో అవి ఇక్కడైతే కనిపిస్తాయి అన్నమాట. సో దీనికి కనెక్ట్ చేయాలన్నట్టు. సో ఇవైతే ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా మీమ్ టోకన్స్ అనమాట. వాళ్ళన్నీ క్రియేట్ చేస్తుంటారు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు. సో ఇవన్నీ అయ్యే అనమాట ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ ఎన్ని టిక్ చైన్ కాయిన్స్ ఉన్నాయో ఇక్కడ చూపిస్తారు. అండ్ స్పీడ్ అయితే చూపిస్తున్నారు పర్ హవర్కి 0.9 TCC కాయిన్స్ అని అయితే.
అండ్ టిక్ చైన్ అనేది ఏ విధంగా కనెక్ట్ చేయాలో కూడా చెప్తాను ఈ వీడియోలో, చూడండి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి సోషల్ అనమాట. సో సోషల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు తెలిసిందే, మనకి టిక్ కాయిన్ నెట్వర్క్లో మనకి ఏ విధంగా సోషల్ ఉంటుందో అదే విధంగా అయితే ఉంది. అండ్ ఇక్కడ ప్రొఫైల్ అని అయితే ఉంటుంది అనమాట. ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ లెవెల్ అయితే చూపిస్తుంది, ఎక్స్పీ అయితే చూపిస్తుంది, అండ్ మీ నేమ్ అయితే చూపిస్తుంది అన్నట్టు. అండ్ ఇక్కడ అయితే చూడండి టిక్ కాయిన్ నాట్ కనెక్ట్ అని అయితే ఉంది. సో ఇక్కడైతే టిక్ కాయిన్ అనేది కనెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడైతే ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. అండ్ సైన్ అవుట్ ఫ్రమ్ ఆల్ డివైజెస్ అని అయితే క్లిక్ చేస్తే మీరు అదర్ డివైజెస్లో ఏదైనా మీరు సైన్ ఇన్ చేస్తుంటే లాగౌట్ అయిపోతాయి అనమాట. అందరికీ రికమెండ్ చేస్తున్నాను ఏంటంటే మల్టిపుల్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేయొద్దు. అండ్ మల్టిపుల్ అకౌంట్స్ని ఒకే ఫోన్లో అయితే చేసుకొని మైనింగ్ అయితే చేయొద్దు. సో దాని తర్వాత మీకు బ్యాక్ వచ్చిన తర్వాత టిక్ కాయిన్ అకౌంట్ అని అయితే ఉండద్దు అనమాట. సో టిక్ కాయిన్ అకౌంట్ మనకి ఇక్కడైతే ఉంది చూడండి, కనెక్ట్ అని అయితే ఉంది. సో సేమ్ జీమెయిల్ అయితే ఇవ్వాలన్నమాట. సో అదే జీమెయిల్ నేను టిక్ కాయిన్లో కూడా ఇచ్చున్నాను అనమాట. సో ఇప్పుడు నేను టిక్ కాయిన్ అనేది ఓపెన్ చేసి చూపెడుతున్నా చూడండి. సో ఇది చాలా మంచి నెట్వర్క్ అండి ఇది. సో చాలా మంచి క్రిప్టో మైనింగ్ యాప్. ఇంకా జాయిన్ అవ్వకపోతే టిక్ కాయిన్లో మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ఫస్ట్ దీంట్లో అయితే. సో దీనిలో రిజిస్టర్ చేసుకొని మీరు మైనింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ టిక్ చైన్ నెట్వర్క్ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని సేమ్ మెయిల్తో మీరు క్రియేట్ అయితే చేసుకొని లింక్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే నా ఓల్డ్ వీడియో అయితే ఉంటుంది. సో అది మీరు చూసి మీరు ఫస్ట్ అదైతే క్రియేట్ చేసుకోండి. సో ఈ టిక్ కాయిన్ నెట్వర్క్ అయితే సో క్రియేట్ చేసుకొని చేయండి, ఓకేనా. అండ్ ఆ తర్వాత మీకు ఇక్కడైతే ఈ విధంగా అయితే చూపిస్తుంది. నేను టోటల్గా మైన్ చేసిన టోకన్స్ వచ్చేసి 78,392 టోకన్స్ అన్నట్టు. అండ్ ఇది సప్లై వచ్చేసి ఎక్కువ కాబట్టి 3.33 బిలియన్ కాబట్టి సో ఎక్కువ అయితే టోకన్స్ మనకి మైనింగ్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడైతే చూడండి సెట్టింగ్స్లో ఇక్కడ మెయిల్ చూడండి. సో సేమ్ మెయిల్ అయితే ఉండాలన్నట్టు. ప్లేస్టోర్లో అయితే ఫాస్ట్గా అయితే అప్డేట్స్ అయితే ఇస్తున్నారు యాప్ అయితే. సో మీరు డైలీ కూడా ప్లేస్టోర్లో ఓపెన్ చేసి యాప్స్ అయితే అప్డేట్ చేసుకోండి, ఓకేనా. అంటే ఇక్కడ ప్లేస్టోర్ ఉంటుంది కదా, ప్లేస్టోర్లో పైన ఈ విధంగా అయితే ఐకాన్ అయితే ఉంటుందన్నమాట. సో ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మేనేజ్ యాప్స్ అండ్ డివైజెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే క్లిక్ చేసి మీరు ఎన్నైతే అప్డేట్స్ ఉన్నాయో అప్డేట్ అయితే చేసుకోండి అన్ని యాప్స్ కూడా. సో డైలీ చేయాలన్నమాట. డైలీ యాప్స్ అనేది మీరు అప్డేట్ చేసుకుంటే అన్ని యాప్స్ కూడా మీరు అప్డేటెడ్లో అయితే ఉంటారనమాట. సో అన్ని యాప్స్ కూడా మీరు అప్డేట్ అయితే చేసుకోండి. క్రిప్టోలో మీకు మనకి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుందన్నమాట. సో స్మూత్ ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పటికప్పుడు వాళ్ళు ఇస్తూ ఉంటారు అన్నట్టు, ఆప్టిమైజేషన్ అయితే చేస్తూ ఉంటారు. సో కమ్యూనిటీకి ఎప్పటికప్పుడు వీళ్ళు బూస్టప్ ఇస్తూనే ఉంటారనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది. వీళ్ళు ఒక 1 మంత్ అటో ఇటో అయినా ఒకవేళ లేట్ అయినా సో మీరు ఆ డౌట్ అయితే పడబడలేదు. వీళ్ళు మంచిగా అయితే మనల్ని ఫాలోఅప్ చేస్తున్నారనమాట. సో మంచి నెట్వర్క్ అన్నట్టు. సో ఫ్రీలీ క్రిప్టో మైనింగ్ కాబట్టి చేసుకోండి, నో ప్రాబ్లం అండి. చాలా మంచి క్రిప్టో మైనింగ్ యాప్సే నేను చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనకి టిక్ కాయిన్ నెట్వర్క్ మనకి జూలైలో లిస్టింగ్ అయితే అవుతుంది. సో లిస్టింగ్ అయినప్పుడు మనకి మైన్ చేసిన టోకన్స్ అన్నీ కూడా అండ్ కేవైసీ అయిన తర్వాత కాయిన్స్గా అయితే మారుతాయి. ఆ కాయిన్స్ అన్నీ కూడా ఈ టిక్ చైన్ వ్యాలెట్లోకి అయితే రాబోతాయి అన్నమాట. సో ఈ వ్యాలెట్లోకి అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడికైతే సో చూడండి ఈ విధంగా అయితే వీటికి వాల్యూ అనేది ఉంటుందన్నమాట. సో వాళ్ళు లిస్ట్ చేసిన తర్వాత సో ఒక టోకన్కి కాయిన్గా మారిన తర్వాత లిస్ట్ అయిన తర్వాత కాయిన్గా మారుతుంది. సో ఒక కాయిన్కి ఎంత వాల్యూ ఉంటుంది అనేది అయితే ఇక్కడైతే మనకి చూపెడతారు అన్నట్టు. సో మీరు సెర్చింగ్లో తెలుగు మనీ వరల్డ్ 24 అనేది క్లిక్ చేయండి. సో యూట్యూబ్ ఛానల్ అనమాట మంది. అండ్ మీరు స్క్రోల్ డౌన్ అయితే చేయండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మీకు ఒక వీడియో అయితే ఉంటుందన్నమాట. సో ఓల్డ్ వీడియో. సో ఇక్కడైతే చూడండి 5 months బ్యాక్ నేను టిక్ కాయిన్ నెట్వర్క్ అనేది అయితే చెప్పానమాట. అప్పుడు సప్లై వచ్చేసి 7.7 బిలియన్ అయితే ఉంది. తర్వాత హావింగ్ అయితే జరిగింది, వీళ్ళ సప్లై అయితే హావింగ్ చేసి తగ్గించారనమాట. ఇప్పుడు 3.3 బిలియన్ సప్లై మాత్రమే అనమాట టిక్ కాయిన్ అనమాట. సో న్యూగా వచ్చిన టిక్ చైన్ నెట్వర్క్ యొక్క సప్లై వచ్చేసి 100 మిలియన్ అన్నట్టు. సో ఇది టిక్ చైన్ అండ్ టిక్ కాయిన్ నెట్వర్క్ రెండు కూడా మైనింగ్ చేయండి. ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు టిక్ కాయిన్ నెట్వర్క్లో అయితే ఈ వీడియో అయితే చూసి ప్రాసెస్ అయితే నీట్గా అయితే చేసుకొని మీరు పాస్వర్డ్ అండ్ పిన్ అండ్ జీమెయిల్ అన్నీ మీరు యూజర్ నేమ్ ఏదైతే ఇచ్చారో డీటెయిల్స్ అవన్నీ కూడా నోట్ చేసి పెట్టుకొని ఇదైతే జాయిన్ అవ్వండి కొత్త వాళ్ళు అయితే.
అండ్ కొత్త వాళ్ళు జాయిన్ అయిన తర్వాత ఈ టిక్ చైన్ అనే యాప్ ఉంది కదా, సో ఈ టిక్ చైన్ అనే యాప్లో కూడా మీరు జాయిన్ అయితే అవ్వండి. ఓకేనా, దీంట్లో రెండిట్లో మైనింగ్ అయితే చేయండి. మనకి దగ్గరలో అయితే లిస్టింగ్ అయితే ఉండబోతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా అయితే మైన్ చేసుకోవాలన్నట్టు. సో ఈ వీడియో అనేది అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. అండ్ మీకు ఇంకా డౌట్స్ ఏమన్నా క్లారిఫై కావాలి అని అనుకుంటే వాట్సాప్లో నా నెంబర్ అయితే ఉంటుంది, నాకు మెసేజ్ అయితే చేయండి. అండ్ మంచి ప్రాజెక్ట్స్ కూడా నేను సెలెక్ట్ చేసి అయితే నేను చెప్పాను అనమాట. సో మంచి ప్రాజెక్ట్స్ చెప్పినప్పుడు మీరు ఫ్రీగా మైనింగ్లో ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా చేసుకోండి. అన్నీ కూడా 1 year 1.5 year లోపలనే మనకి లిస్టింగ్ అయితే అయిపోతాయి అన్నట్టు. సో ఈ ఇయర్లోనే చాలా మైనింగ్స్ అయితే లిస్టింగ్ అయితే అయిపోతాయి. సో మనం చేస్తున్న ప్రాజెక్ట్స్ లిస్టు మీకు 2Kగా అయితే చెప్తాను చూడండి. సో ఎవరైతే ఇంటర్లింక్ నెట్వర్క్లో జాయిన్ అవ్వలేదో జాయిన్ అవ్వండి. వెరీ చాట్, టిక్ కాయిన్, ఈథమ్ నెట్వర్క్, టీటీ కాయిన్ నెట్వర్క్. అండ్ ఈ టీటీ కాయిన్ నెట్వర్క్లో మనకి 4 యాప్స్ అయితే ఉంటాయి. టీటీ కాయిన్ ఎకోసిస్టమ్, ఫార్మింగ్ టీసీ, అండ్ ఇంకొకటి అయితే ఉంటుంది అనమాట. ఇదిగోండి టీటీ కాయిన్ ట్రీ. సో ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ వీడియో అయితే దీని మీద అయితే రాబోతుంది, టీటీ కాయిన్ ఎకోసిస్టమ్ గురించి అయితే. అండ్ సీలియా టోకన్స్ అయితే మైన్ చేసుకోండి. అండ్ వెస్పెరా టోకన్స్ అయితే మైన్ చేసుకోండి. అండ్ గోల్డ్ చైన్, హైరా, పైబేస్లో వేరో కాయిన్స్ మైనింగ్ అయితే చేయొచ్చు. మైటైర్, నోడిఎక్స్, అండ్ బిట్ గ్యాస్, స్పర్ ప్రోటోకాల్, సైలెన్సియో, అండ్ సోసో వాల్యూ. నెక్స్ట్ వీడియో సోసో వాల్యూ కూడా రాబోతుందండి. అండ్ ఓకేఎక్స్ వ్యాలెట్లో కోర్ మైనింగ్ అనమాట. అండ్ యూనిచ్ నెట్వర్క్లో మనకి యూనిచ్ ఎఫ్సి టోకన్స్ అయితే మనం మైన్ చేస్తున్నాం అన్నట్టు. అండ్ ఆర్కస్ట్రా నెట్వర్క్, స్ప్రౌట్ నెట్వర్క్, జీటెక్ నెట్వర్క్, ఇది దీని గురించి లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను. సో అండ్ ఇక్కడైతే చూడండి డెల్టా కాయిన్, వావెర్న్, బిట్ పిక్సెల్, పిఎక్స్ నెట్వర్క్, న్యూక్లియస్ కోరు, బీ నెట్వర్క్. అండ్ మై సైట్లో లెవెల్ మైన్ అనే దాంట్లో మైన్ చేస్తున్నాం. అండ్ రూబీ, మ్యాక్సీ. సో మ్యాక్సీ అయితే ఇప్పుడు అప్డేటెడ్లో లేదు. అండ్ మైరా నెట్వర్క్, ఆన్ నెట్వర్క్, ఒమేగా, సిద్రా, స్టార్ ఎక్స్ నెట్వర్క్. అండ్ ఇది ఒకటి అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట మైనింగ్స్ అయితే. ఈ వీడియోలో చెప్పినట్టుగా టిక్ చైన్ అండ్ టిక్ కాయిన్ నెట్వర్క్, ఈ రెండు కూడా జాయిన్ అవ్వండి. సో ఇది చాలా మంచి నెట్వర్క్ అనమాట. అది తొందరలో మనకి ఇది P2P అయితే రాబోతుందన్నమాట ఈ ఇయర్ ఎండింగ్లో అయితే. అండ్ గోల్డ్ చైన్ మేనేజర్ కూడా చాలా మంచి ప్రాజెక్ట్ అనమాట. అండ్ డెల్టా కాయిన్ కూడా చాలా మంచి ప్రాజెక్టు. దీంట్లో మనకి 5 lakh యూజర్స్ ప్లస్ అయితే మైనింగ్ అయితే చేస్తున్నారనమాట. అండ్ వీటిల్లో ఏదైతే మీరు జాయిన్ అవ్వలేదో జాయిన్ అవ్వండి, అన్నీ కూడా మంచి మైనింగ్ అనమాట. అండ్ స్టార్ ఎక్స్ నెట్వర్క్ గురించి 28th అంటే టుమారో అనమాట. అండ్ 28 టుమారో మనకి ఫేస్ వెరిఫికేషన్ అయితే ఉంది, KYC వెరిఫికేషన్ అనమాట. సో దాని గురించి కూడా నేను డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. సో అంతవరకు అయితే మీరు మైనింగ్ అయితే చేయండి. సో ఎప్పటికప్పుడు వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో అయితే పెడుతూ ఉంటాను. సో ఈ జీటెక్ నెట్వర్క్ గురించి అయితే నేను వీడియో చేశానండి. సో అది కూడా చూడండి, మంచి ప్రాజెక్టే. అండ్ ఈ విధంగా అయితే నేను ఎప్పటికప్పుడు అప్డేటెడ్లో అయితే ఇస్తూ ఉంటాను. సో మీరు యాక్టివ్గా అయితే ఉండి ఫ్రీ మైనింగ్ అయితే చేసుకోండి. సో ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్.